శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమా నుంచి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కానీ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, ఏదో విధంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. సంతానం ఎదుగుదల గురించి, సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. కుజుడు ధనస్థానంలో నీచత్వం బట్టి స్తంభన జరుగుతున్నది. ఇది మిథున రాశి వారికి అంత అనుకూలంగా కాదు, అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చేటప్పటికి రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది ఒక పెద్ద హేతుబిందువుగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, డబ్బు ఏదో విధంగా ఖర్చు అవుతూనే ఉంటుంది. వీటితో పాటు అనుకోని అంటే మన మాట అనేది కొన్నిసార్లు మనకు కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు రుజువు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే కుజుడు ధనస్థానం నీచత్వం పట్టినప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి తాపత్రయపడేటువంటి మీరు కుటుంబంలో ఐక్యత లేకపోవటం, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి మీరు చెప్పినా సరే కుటుంబంలో ఎవరో ఒకరు దానికి వ్యతిరేకంగా ఉండటం అనేది మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటువంటి ఒక విషయాన్ని వక్రీకరించి వేరే విధంగా చెప్పేటువంటి వారు ఈ సమాజం. అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని గమనించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయంగా కూడా మీకు గడ్డు కాలాన్ని ఏర్పరిచే విధంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క రాశి వారికి పరిచయాలు ఈ వారంలో బాగా జరగడానికి ఎక్కువగా ఉంది. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. మంచి పరిచయాలు, 10 మందితో సఖ్యతను పెంపొందించుకోగలుగుతారు. వీరి వల్ల మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఇంకొక మెట్టు ఎదగలుగుతాను అనే ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది. కానీ ఖర్చుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వ్యాపార అభివృద్ధి మీద, దాని తర్వాత ఉద్యోగ అభివృద్ధి మీద ఎక్కువగా ఆలోచన అనేది మొదలవుతుంది. దీనికి గల కారణం గ్రహస్థితి. ఈ యొక్క గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి మీరు దర్శించాల్సినటువంటి దేవాలయం, ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయం దర్శించడం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవాలి, వివాహ ప్రయత్నాల్లో ముందడుగు పడాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారికి. శుక్రుడు అష్టమ గ్రహ సంచారంలో జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా డబ్బు అనేది ఎలా ఖర్చు అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఏర్పడుతుంది. ఇంకో పరిహారం వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రతినిత్యం మీరు ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.